Hello everyone, welcome back to kitchen.kaburlu. This is Prasanthi. ఇవాళ మీకు వెరీ సింపుల్ అండ్ టేస్టీ బ్యాచిలర్ స్పెషల్ చికెన్ తవా ఫ్రై చూపిస్తానండి. బ్యాచిలర్ స్పెషల్ అని ఎందుకన్నానంటే జనరల్గా బ్యాచిలర్స్ కొన్ని ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా టేస్టీగా చేసుకోవాలనుకుంటారు కదా, సో అందుకని బ్యాచిలర్ స్పెషల్ అన్నాను. మీరు ఈ వీడియో మొత్తం చూసాక మీకు కూడా అదే అనిపిస్తుంది. చాలా టేస్టీగా ఉందండి అండ్ వెరీ సింపుల్ టు డూ ఇట్. సో లేట్ చేయకుండా ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ నేను అరకిలో బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టీ స్పూన్స్ కారం, 1 టీ స్పూన్ ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ గరం మసాలా, సగం నిమ్మకాయ. వీటన్నిటిని బాగా కలుపుకోవాలండి. మసాలా అంతా పీసెస్కి పట్టేటట్టు చక్కగా మిక్స్ చేయాలి. చివరగా 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసి బాగా కలపాలి. ఇలా బాగా అంతా మిక్స్ చేసిన తర్వాత ఈ చికెన్ని మినిమం హాఫ్ అన్ అవర్ మనం పక్కన పెట్టుకోవాలండి. ఒకవేళ మీరు ఫ్రిడ్జ్ ఉంటే అందులో 2-3 అవర్స్ అయినా పెట్టుకొని తర్వాత ఫ్రై చేసుకోవచ్చు. మినిమం అయితే 30 మినిట్స్ పెడితే బాగుంటుంది. నేనైతే 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టానండి. సో 2 గంటల తర్వాత బయటకు తీసి ఒకసారి బాగా కలిపి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక వెడల్పుగా ఉన్న ప్యాన్ తీసుకొని 3 టేబుల్ స్పూన్స్ వరకు నూనె వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత పీసెస్ని యాడ్ చేసుకోవాలి. మరీ దగ్గర వేయకూడదు. కొంచెం స్పేస్, అవి ఉడకడానికి కొంచెం స్పేస్ ఇచ్చి పీసెస్ని అన్నిటిని అరేంజ్ చేసుకోవాలి. ఇలా మూత పెట్టడం వల్ల ఫాస్ట్గా కుక్ అవుతుందండి. అలానేమి అది సాఫ్ట్గా అయిపోదు. సో ఇలా 2-3 నిమిషాలకు ఒకసారి పీసెస్ని టర్న్ చేస్తూ అన్ని వైపులా బాగా ఫ్రై అయ్యేటట్టు చూడాలి. ఫస్ట్ చికెన్ పీసెస్ యాడ్ చేసేప్పుడు మాత్రమే హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. తర్వాత అంతా మీడియం ఫ్లేమ్లోనే ఈ పీసెస్ని చక్కగా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, టిక్కా స్టైల్లో మనకు చికెన్ తవా ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇది ప్లేట్లోకి తీసుకొని మిగిలిన పీసెస్ని కూడా ఇదే ప్యాన్లో మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే కొంచెం పెప్పర్ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్. ఇంకా సన్నగా తరిగిన ఒక చిన్న ఉల్లిపాయ, ఒక చిన్న లెమన్ పెట్టుకొని ఈ చికెన్ తిన్నారంటే సూపర్గా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా వెంటనే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి. మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టి షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.